బైబిల్ పాట పడుతున్నాం. బైబిల్ శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడు నడుము, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దునియా యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు మనము మార్చుకుంటాం. మొదటి నుంచి 5 వచనాలు. పేజ్ నెంబర్ 81, కొత్త నెంబర్. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. కలిగినదైతే ఆయన లేకుండా కలగలేదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించిన దాని చీకటి దాన్ని గ్రహింపలేదు. ప్రభు ఈ వాక్యాన్ని జయించాలి. మనం దేవుని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, అయితే దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే మన జ్ఞానం, మన అనుభవం, తర్వాత మనకున్న చదువు, మనకున్న డిగ్రీస్ సరిపోదు. అయితే దేవుని వాక్యం గురించి మనం తెలుసుకోవాలంటే, దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే, దేవుడు మొదట మనల్ని దర్శించి మన పాపములు ఒప్పింపజేసి మనం ప్రభు నందు విశ్వాసం వచ్చి ఆయన రక్తం చేత మన పాపములు కడగబడిన తర్వాత మనము దేవుని దగ్గర ఆయన మనకు క్షమాపణ, మన పాపముల కొరకు ఆయన కాల్చిన రక్తం ద్వారా క్షమాపణ కలిగించి మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి బాప్తిస్వాక్యం వచ్చిన తర్వాత దేవుని గురించి మనకు ఆయనే బోధిస్తాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఈ లోకంలో ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు. కానీ వీళ్ళందరూ దేవుడు ఎవరని వారికి తెలియదు. కనుకనే వాళ్ళు మరి ఈ గొడవలు, మనస్పర్ధలు, కులాలు, మతాలు, దేశంలో గొడవలు, తర్వాత ప్రాంతంలో గొడవలు, మరి గ్రామాల్లో గొడవలు, ఇంట్లో గొడవలు. ఇంట్లో ఒకరు దేవుని నమ్ముకుంటే మరొకరు దేవుని నమ్ముకోరు. కారణం ఏమంటే ప్రభు అయిన దేవుడు మనల్ని ఆకర్షించినప్పుడే మనము ఆయన గురించి తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే మన పరిస్థితి ఏంటంటే మనము చీకట్లో ఉండవాళ్ళం. చీకటి అంటే పాపానికి, అసూయకు, ద్వేషానికి, కలహానికి మరి ఇలాంటి మరి దేవునికి ఇష్టం లేని మరి పనులు, దేవునికి మరి అయిష్టమైన పనులు చేసేవాళ్ళు. చూడండి, పేతురు ఏమంటున్నాడంటే, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎవరైనా పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై. చూడండి, మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఫస్ట్ ఎక్కడ ఉండేవాళ్ళం? చీకటి. చీకటి అంటే పాపానికి, అవిధేయతకి, అంధకారానికి, నరకానికి, నాశనానికి, ఏడుపుకు, దుఃఖానికి, మరి రోగం, జబ్బు, లేమి, కలిమి, దరిద్రత, వీటన్నిటికీ సాదృశ్యం ఏంటంటే చీకటి. మరి కొంతమందికి కరెంటు బిల్లు కట్టుకోలేరు, కరెంటు కట్ చేస్తారు. ఏమైతే వాళ్ళకు చీకటి అయిపోతారు. అయితే మరి ఈ లోకంలో చీకట్లో ఉన్న వాళ్ళు ఏమైనా పని చేయగలుగుతారా?
పని చేయలేదన్నమాట, ఏం చేయలేదు. అందుకే దేవుడు అయిన యెహోవా ఈ లోకంలో మరి సృష్టించడానికి మొట్టమొదట ఏం చెప్పాడు ఆయన? ఆయన నోటి కంటే ఏం మాట వచ్చింది? వెలుగు కలుగు కాకంటే వెలుగు కలుగు. కనుక మనం రూమ్లోకి వస్తాం, లైట్ వేస్తాం, రూమ్లో పని చేస్తాం. మందిరంలోకి వస్తాం, లైట్ వేస్తాం, కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, అన్ని మంచిగా వేసి మీటింగ్ రెడీ చేస్తాం. లైట్ అంటే గాడ్ ఈజ్ లైట్, అంటే దేవుడు ఎవరు? వెలుగు అన్నమాట. కనుక వెలుగులోనికి మనల్ని పిలిచినాడు. అందుబట్టి మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలా మంది దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అంటారు. దేవుడు వెలుగులోనికి పిలిచడమే గొప్ప సంగతి. కనుక దేవుడు మనల్ని వెలుగులోనికి పిలిచడం అంటే ఆయనలోనికి మనల్ని పిలిచినాడు. వెలుగంటే ఎవరు? దేవుడు. అంటే దేవుడిలోనికి మనల్ని పిలిచినాడు. కనుక మనము దేవుని వాక్యం ఎప్పుడు చదవగలము, దేవుని వాక్యము మరి ఇతరులకు చెప్పగలము, దేవుని వాక్యంగా మనం అర్థం చేసుకోవాలి. కనుక మరి ఈ లోకంలో దేవుని యొక్క వెలుగులోనికి రాకుండా మరి చీకట్లో ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళు దేవుని గురించి వాళ్ళకు తెలియదు. మరి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ దేవుని గురించి తెలుసా? ఏదైతే చెప్తాడు, నేను ఆ దేశం పైన ఈ దేశం పైన అది డెవలప్ చేస్తున్నాను, ఇది డెవలప్ చేస్తున్నాను, ఈ లోక సంబంధం పొలిటికల్గా ఎన్నెన్నో చెప్తాడు. కానీ దేవుడి గురించి ఒక మాట చెప్పండి, చెప్తాడా? చెప్పలేదు. విగ్రహాల గురించి చెప్తాడు, మనుషుల గురించి చెప్తాడు, మతం గురించి చెప్తాడు, ఆర్ఎస్ఎస్ గురించి చెప్తాడు. నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నాను, నేను దేశం కొరకు అది చేస్తాను, మన జాతి కొరకు ఇది చేశాను అది చేశాను అంటాడు. కానీ దేవుని కొరకు ఏమన్నా చేసావా అంటే దేవుని గురించే తెలియదు. కనుక దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి మనల్ని ఆయన వెలుగులోనికి పిలిచాడు. వెలుగులోనికి పిలిచిన తర్వాత ఏం చేశాడు ఆయన మనల్ని? ఇంకా ఆయన మరి ఆయన వెలుగులో నుంచి మనల్ని ఎక్కడ చేశాడు? ఎక్కడ పిలిచాడట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. కనుక ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచి ఆయన మనం ఏం చేశాడంటే చూడండి, తన గుణాతిశయములను ప్రచురం చేయని నిమిత్తం. గుణాతిశయం అంటే దేవుని యొక్క గుణాలు. దేవుని గుణం ఏంటిది? దేవుని గుణం మొట్టమొదటి ఏంటి? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కోపంగా ఉంటారు. కత్తులు పట్టుకొని, గదలు పట్టుకొని, అమ్ములు పట్టుకొని, తర్వాత ఇంకా వాళ్ళు మరి చూడటానికి ఎంతో భయంకరంగా ఉంటారు. దానికి నీకు కూడా మరి యేసులో నమ్ముకోమనుకో, మరి మేము జంగం కులానికి చెందిన వాళ్ళం. అంటే ఇవన్నీ చేసేవాళ్ళం. జంగం కులం అంటే మరి లింగం ఉంటుంది, అంటే తర్వాత మరి శివభక్తులు అంటే ఈ లోకంలో మరి లూసిఫర్ ఎవరంటే శివుడి అనమాట. మరి ఈ అంధకార సంబంధం, ఈ దేవతలకంతా ఎడ్డు ఎవరంటే శివుడు. మీరు ఎక్కడైనా ఫోటోలో చూడండి, హిందూ ఫోటోలో, దేవుడి ఫోటోలో మరి అన్ని దేవుడు శివుడికే మొక్కుతారు, కానీ శివుడు ఎవరికి కూడా మొక్కినట్టే ఏ ఫోటోలో మీరు చూడలేరు. ఎందుకంటే ఎడ్డు లూసిఫర్ అంటే పరలోకం నుంచి మరి దేవుడు త్రోయబడిన దూత ఎవరంటే శివుడు. నల్లగా అయిపోతారు. అందుకే ఆ శివాలయం ఎప్పుడు కూడా ఊర్లో ఉండవు, మీకు తెలిసేది లేదు. ఊర్లో కట్టరు, ఊరికి ఎలుపల కట్టరు. నేను 2010లో మామిడిపల్లిలో చేస్తున్నాను శివాలయం. మామిడిపల్లి ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాను. అయితే ఎయిర్పోర్ట్ పడిన తర్వాత అదంతా ఆ ఏరియా అంతా బాగా డెవలప్ అయ్యి అందరూ కూడా రిచ్ అయిపోయినారు. అయితే అలాంటి ఫస్ట్ అక్కడ ఒక ఊర్లో ఒక ఎత్తైన స్థలం ఉండేది. అక్కడ మామూలుగా కల్లం అని అంటారు. కళ్ళ అంటే రైతులందరూ కూడా ధాన్యం తెచ్చుకొని అక్కడ సిద్ధపరచుకుంటారు, దాన్ని కల్లం అంటారు. అయితే ఆ ఊరికి మధ్యలో ఒక కొండ ఉంది. కొండ అంటే మరీ అంత పెద్ద కొండ కాదు, ఒక 2 ఫ్లోర్ల అంత ఎత్తు ఉంటుంది అన్నమాట. కొండ 2-3 ఫ్లోర్ల అంత ఎత్తు. ఆ కొండ పైన కళ్ళం పెట్టి అందరూ కూడా మరి ధాన్యం, జొన్నలు, కందులు ఏ వండితే అవి మంచి చేసుకుంటారు. గాలికి పైన అయిపోయిన గాలి ఎక్కువ వస్తుంది కదా. అయితే మరి ఆ ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది, కళ్ళాలు బంద్ అయినాయి. ఎయిర్పోర్ట్లో అన్ని పొలాలు పోయినాయి కదా. పోయిన తర్వాత మరి వాళ్ళు ఏం చేసుకుంటారు, ఏం చేసుకోలేక అది మామూలుగా వేస్ట్గా వాడుకుంటున్నారు అన్నమాట. అప్పుడు వీళ్ళు పోయి దేవుని నమ్ముకున్న బిడ్డలు మన వాళ్ళకి మాకు అది ఇవ్వండి, మేము అక్కడ మందిరం కట్టుకుంటాం, చర్చి కట్టుకుంటాం అన్నారు. సర్లు ఇచ్చిన తర్వాత చర్చి కట్టుకున్నారు. మంచిగా మైక్ పెట్టి బాగా వాక్యం చెప్తుంది, ఊరంతా వినబడుతుంది. అతను వాళ్ళు చూస్తారు, హిందువులు చూసి ఏమన్నారు, ఇది అంతా ఇంట్లో చర్చ్ ఎందుకు, మళ్ళీ అంత స్థలం వాళ్ళకి ఎందుకు, మనం కూడా ఉండాలని వీళ్ళు పోటీగా శివాలయం కట్టారు. శివాలయం ఎక్కడ కట్టాలి? ఊరికి వెలుపల కట్టాలి, కానీ ఊరి మధ్యలో కట్టాలి. కట్టిన 1 ఇయర్కి కట్టిన పట్టు
చచ్చిపోయారు. అప్పుడు అందరికీ భయం పుట్టింది, ఒరే శివాలయం మరి మధ్యలో కట్టబెట్టారు అని అందరూ భయపడి ఎవరికి ఏమన్నా కానీ అని వాళ్ళకు అయ్యగారికి అప్పచెప్పదామని అప్పుడు బ్రాహ్మణ్స్ పిలిచి వాళ్ళకు అప్పచెప్పి నేను ఎట్లన్నా చేయండి స్వామి అని వాళ్ళు. అప్పుడు ఆయన చూసి నేను ప్రతిరోజు వాక్యం మైక్లో చెప్తుంటాను, అప్పుడప్పుడు నా సాక్ష్యం మీకు చెప్పినట్టు చెప్పేవాడిని. చెప్తున్నప్పుడు ఆయన వచ్చాడు, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. అరే బాబు నాకు గుడ్ మార్నింగ్ చెప్తాను. నేను చూసా గుడ్ మార్నింగ్ అండి సార్, మీరు మాకు గురువులు, జంగాలు అంటే బ్రాహ్మణ్స్కి గురువులు, మేము చచ్చిపోతే మీరే అర్థినాలు చేయాలి, మాకు రెండు చేయాలి, జంగాలు చేస్తేనే మాకు మోక్షం అని చెప్తాను. అంతవరకు నాకు తెలియదు అనమాట. ఎందుకంటే నేను 14 yearsలోనే మరి దేవుని మరి మార్గంలోనికి వచ్చాను. నాకు 14 yearsలోనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను మరి దేవుని నమ్ముకున్నాను. మా వాళ్ళు ఇంట్లో నుంచి నన్ను వెలివేశాను అనమాట, బయటికి పంపించేశారు. నేను ఇంకా దేవుని నమ్ముకున్నాను, మిగతా వాళ్ళకి పెళ్ళి కాదు, నువ్వు కూరబోవు, నువ్వు చర్చిలోనే పోవని మా వాళ్ళు నన్ను బయటికి పంపించారు. దేవుడు అటు చేసి ఇటు చేసి నన్ను సేవలోనికి నడిపించాను. తర్వాత మరి నేను అప్పుడు 2007లో మరి 2006లో నేను సేవలోనికి రావడం జరిగింది. 96లో నేను సేవలోకి వచ్చాను. అయితే దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నన్ను సేవలో వాడుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మనుషులు మనం త్రోసివేసిన దేవుడు మనల్ని కుటుంబము మరి అందరూ కూడా వదిలేశారు. అయితే అప్పుడు మరి మా ఊర్లోనే చర్చ్ ఉండేది, ఎవ్వరూ సంఘమే, నాకు ఏ సంఘం అని తెలియదు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి నన్ను ఆదరించారు. బ్రదర్ నీకు ఇది చాలా ధన్యత అని అన్నారు వాళ్ళు. కానీ నాకేం తెలియదు అనమాట, నాకు వాక్యం తెలియదు, ఏం తెలియదు. అప్పుడు వాళ్ళు మత్తయి సువార్త మరి మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 11వ వచనం కదా, 5వ అధ్యాయం 11వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. ఆ వచనం చదివి వాళ్ళు వినిపించారు. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు చూసారండి. కనుక ఈ వాక్యం చదివి వాళ్ళు చెప్పారు. నాకు ఆ వాక్యమే గుర్తుంది కానీ నాకేం తెలియదు. అప్పుడు అందరూ వచ్చి మరి చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఇంకా మా వాళ్ళ నుంచి చాలా హింసించారు. అయితే అవన్నీ మీకు చెప్పడానికి సమయం లేదు. ఎందుకు చెప్తున్నానంటే మనల్ని చీకట్లో నుంచి ఎప్పుడైతే మనం వెలుగులోకి వస్తామో అప్పుడు చీకటి సముద్రం ఏం చేస్తారు, మనల్ని మరి ద్వేషిస్తారు. చీకటికి వెలుగు పొత్తు కుదురుతుందా? ఇప్పుడు వెలుగు చుట్టూ ఉంటుంది అనమాట. అదే వెలుగు చీకటి దీని చుట్టూ ఉంటుంది, వెలుగు చుట్టూ. నేను ఎప్పుడు పోతుందా వెలుగు, ఎప్పుడు పోతుందా అని పోదాం. లైట్ ఆన్ చేసిన వెంటనే ఏమొస్తుంది, ఇంటికి చీకటి వస్తుంది. మనం లైట్ వేసిన వెంటనే చీకటి వెళ్ళిపోతుంది అనమాట. అంటే లైట్ వస్తే చీకటి ఉండడానికి వీల్లేదు, అది ఉండలేదు అనమాట. కనుక గాడ్ ఈజ్ లైట్. దేవుడు మనల్ని మొట్టమొదట ఏం చేశాడంటే వెలుగులోనికి నడిపించాడు. ఎక్కడి నుంచి మనల్ని నడిపించాడు? చీకటిలో నుంచి. ఎలాంటి చీకటి? కులమనే చీకటి, మతమనే చీకటి, మూఢ నమ్మకాలనే చీకటి, ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన భక్తి, ఈ లోక సంబంధమైన మంచితనం, ఈ లోక సంబంధమైన నీతి అనే మరి చీకట్ల నుంచి దేవుడు నిజమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. మానవుని యొక్క నీతి క్రియలు ఏంటంటే మురికి మేలుతుంది. మనం ఈ లోకంలో వేసుకొని నమ్మకుండా ఎన్ని మంచి కార్యాలన్నా చేసినా కానీ అవి దేవుని దృష్టిలో ఎలాంటివంట? మురికి. చూడండి, మనము మరి అన్ని మంచి ఉంటాయి మందిరంలో, కొన్ని మురికి గుడ్డలు కూడా ఉంటాయి. టేబుల్ కూర్చోడానికి, కూర్చొని కూర్చోడానికి, అవి అలాంటివి మనం జోలో పెట్టుకుంటామా? కచ్చిలాగా పెట్టుకుంటామా? దాంట్లో స్థలంలో పెడతాం. మన నీతి క్రియలు కూడా అంతే అన్నమాట. దేవుడు కూడా మరి మన నీతి క్రియలన్నీ ఎలాంటివి? ఒక వేస్ట్ గుడ్డలు అన్నమాట, మురికి గుడ్డలు అంటే ఎక్కడ అక్కడ అవి లెక్కకు రావు. ఇంకొకటి ఏదన్నా మరి దానికన్నా మంచిది, ఇది ఎన్ని రోజుల నుంచో చూసుకున్నాం కదా, ఎందుకు ఒకటి ఏదన్నా ఒకటి మంచిది దొరికింది అనుకో, అది వాడతాం, ఇది పడేసిన తర్వాత ఏం చేస్తాం, అన్నీ ఒక దగ్గర చేసి ఏం చేస్తాం, దాన్ని కాల్ చేస్తాం. అలాంటివి అనమాట మన నీతి క్రియలు. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం వలన మనము వెలుగులోనికి వచ్చాము. వెలుగులోనికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తున్నాం. ఎంతో ధన్యత. చూడండి, దేవుడు గుణంలో గురించి ఎవరికి కూడా తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకోవాలి. కనుక మనం వాక్యం చదివినప్పుడు, బైబిల్ చదివినప్పుడు దేవుడు మనకు దినదినము బోధిస్తుంటారు. చాలామంది బైబిల్ చదవరు,
కొంతమంది క్యాలెండర్ వాక్యాలు చూస్తారు, సెల్ ఫోన్లో చూస్తారు. కానీ మనం నిజంగా చెప్పాలంటే మరి ఎబ్రోన్ సావాసంలో మరి ప్రతిరోజు మరి బైబిల్ చదవండి మరి ఎవరు కూడా తన దినాన్ని ఆరంభించరు అని నేను అనుకుంటున్నాను. కనుక మనమందరం కూడా బైబిల్ చదవాలి. ప్రతిరోజు మనము బైబిల్ చదవాలి. మనం లేచిన వెంటనే మన దినచర్యలో మొట్టమొదటి ఏదే ఉండాలి? వాక్యం చదవాలి. అప్పుడే దేవుడు మనకు ఆ రోజంతా కూడా మనం ఎట్లా నడుచుకునే విధానం, మనకి ఏం జరిగేది, తర్వాత మనం చేసే పనిలో ఏ విధంగా మనకు దేవుడు సాయం చేస్తాడు, మనం చేసే పని కూడా అవుతుందా కాదా, పోవాలన్నా వద్దా అనేది కూడా దేవుడు మాట్లాడతాడు మన దినపాఠంలో. కనుక అలాంటి విశ్వాసంతో మనము మాట్లాడాలి. మనకు ఎవరు కూడా మరి అదే ఒక హిందువులు చూడండి, ఎక్కడికన్నా పోవాలని, ఒక కార్యక్రమానికి పోవాలి, ఒక ప్రయాణం పోవాలి, ఏదైనా చేయాలని ఎక్కడికి పోతారు వాళ్ళు? ఎక్కడికి పోతారు? అయ్యగారికి అడుగుతారు, సార్ అక్కడికి పోతున్నాం స్వామి, మన ఇంట్లో నా పని. కానీ మనం ఎవరైతే పోవాలి? అలాంటి అది ఇచ్చాడు. చూడండి, అలాంటి ధన్యత మనకు ఇచ్చాడు. అయితే పూర్వము మరి భక్తులందరూ కూడా ఎవరి కాడికి పోయారు? యాజకుల కాడికి పోయారు. అయితే దేవుడు మనకి ఏం చేసినప్పుడు అదే పని మనకి ఇచ్చాడు అనమాట. మనం ఎవరు చేశాడు? ఆమె గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశము, తర్వాత రాజులైన యాజక సమూహం. మనం ఏర్పరచబడిన వంశంగా చేశాడు. ఆ తర్వాత ఏర్పరచబడిన వంశం చేసిన తర్వాత ఆయన రాజులైన యాజక సమూహము. రాజుల పని వేరు, తర్వాత యాజకుల పని వేరు. ఉజ్జయ మరి యాజకుల పని చేయాలనుకున్నాడు. ఏమైనా ఉజ్జయ ఏమైనా కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం అట్లా సచ్చినట్టుగా ఇట్లా బ్రతికినట్టుగా బ్రతికే ఉంటాడు. కానీ ఏమి చేయడానికి వీలేదు, దేవుని కాడికి రావడానికి వీలేదు, దేవుని బిడ్డలతో మాట్లాడడానికి వీల్లేదు, దేవుని మరి ప్రతిష్టమైనవి ఏవి కూడా తినడానికి వీలు లేదు. అసలు మరి ఒక గదిలో ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి రాజే. కానీ ఏమైనాడు? కుష్ఠరోగి అయిపోయాడు కాబట్టి ప్రత్యేకమైనడు. అతని మరి కుమారుడు మరి అతనికి బదులుగా ఏం చేశాడు? ఆయన అధిపతిగా మరి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. కనుక అయితే దేవుని కృపను బట్టి మనల్ని రాజులుగా చేశాడు. రాజులంటే లీడింగ్ అన్నమాట, పరిపాలన చేసి. మరి దేవుడు మనం రాజులుగా చేశాడనే అభిప్రాయం ఎక్కడ మనం కావాలి? మొట్టమొదట మన కుటుంబాన్ని మనం చక్కగా నడపాలి. రాజు మరి దావీదును దేవుడు రాజుగా చేశాడు. రాజు చేసిన తర్వాత ఏం చేశాడు? ఆయన రాజుగా చేసి ఆయన కన్నా ముందు రాజు వచ్చాడు. ఎవరైనా? మొదటి రాజు సౌలు వచ్చాడు. కానీ ఆయన ఎట్లా చేశాడు? ఇశ్రాయేలును శ్రమ పెట్టాడు, ఇశ్రాయేలును బాధపరిచాడు, ఎంతోమంది చనిపెట్టేట్టు చేశాడు, వాళ్ళని ఎంతోమంది మరి అనాథలుగా చేశాడు. చూడండి, రాజు చేసిన తప్పు వలన దేశమంతా ఏమైపోయింది? అనాథులైపోయినారు, చనిపోయారు. తర్వాత వాళ్ళు ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడి ఎంతగానో భయభక్తులు 40 సంవత్సరాలు. చూడండి, తర్వాత దావీదు వచ్చినాడు. దావీదు ఎట్లా పరిపాలించాడు? చూడండి, దేవుడి వాక్యంలో రాయబడింది దావీదు పరిపాలన గురించి. 89వ కీర్తన. కనుక దావీదు యొక్క పరిపాలన అంటే దేవుని యందు మనం విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు మన ద్వారా మనం ఏ విధంగా దేవుణ్ణి సేవించే వాళ్ళగా, దేవుణ్ణి వినపరిచే వాళ్ళగా మనం ఉండాలని దేవుడు మనకు కోరుతున్నాడంటే ఇక్కడ దావీదు ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దావీదు ఒక గొప్ప పనిని ఏ విధంగా రాసినాడు దేవుడు చూడండి. ఇక్కడ ఎనభై 89వ కీర్తన చూడండి. 89వ కీర్తన శాశ్వత చదవండి. శాశ్వత కాలం వరకు అతని సంతానము, ఆకాశం ముందు వరకు అతని సింహాసనము నేను నింపేదను. 35, 36 చదవండి. 35, 36. అతని సంతానము శాశ్వతంగా ఉన్ననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉండననియు చంద్రుడున్నంత కాలము అది నిలుచునని మింట నుండు
నమ్మకముగా ఉండినట్లు అది స్థిరపరచబడింది. చూసారండి ఇక్కడ మరి దావీదు సంతానం గురించి ఏం చెప్తున్నాడు? అతని సంతానము శాశ్వతముగా ఉన్నది, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉన్నది. చూడండి ఇప్పుడు మరి దావీదు కుటుంబం ఏ విధంగా ఉంది? దావీదు దేవుడు రాజుగా చేశాడు. మొట్టమొదటి కుటుంబం కాంచి తన జీవితం తన కుటుంబమును ఏ విధంగా నడిపించాడు అంటే మరి అతని కుటుంబం శాశ్వతంగా. అదే సౌలు కుటుంబానికి వస్తే ఎటువంటి సౌలు కుటుంబము మరి చూడండి, యోనాతాను చాలా వీరుడు, భక్తిపరుడు, కానీ అయినా కానీ తండ్రిని బట్టి మరి లాస్ట్కు ఒక మరి సౌలు కుటుంబంలో ఎవరు వెలిగారు? లాస్ట్ మనిషి మెఫీబోషెతు. కనుక దావీదు ఖండించి ఆయన బల్ల దగ్గర పెట్టుకొని ఆయన భోజనం పెట్టాడు. ఇప్పుడు మెఫీబోషెతు ఏమంటున్నాడు దావీదుని? సచ్చిన కుక్క వంటి ఎవరైనా రాజు సంతానం, రాజ్యంలో ఒక సంతానం. చూడండి, ఇలాంటి ఆయన మరొక రాజు దగ్గర సచ్చిన కుక్క లాంటి. ఎవరి ద్వారా? సౌలు ద్వారా. సౌలు యొక్క అవిధేయతను బట్టి మరి వారి సంతానం ఆ విధంగా అయిపోయారు. చూడండి, మరి అలాంటి ఇప్పుడు లెక్క చూసుకుంటే దావీదు దయా దాక్షిణం గలవాడు కాబట్టి మెఫీబోషెతును బ్రతకనిచ్చాడు. లేకపోతే సౌలు ఒక మరి కుమారుడైన యోనాతాను బట్టి, అది కూడా యోనాతాను బట్టి ఆయన మరి మెఫీబోషెతుని తీసుకొచ్చి తన మరి జీవితాంతం అని పళ్ళ యొక్క అతనికి భోజనము ఇచ్చాడు. భోజనం చేయడానికి అవకాశం ఇచ్చాడు. అయితే చూడండి, ఇతను ఏమంటాడు? సచ్చిన పుస్తకాలు. ఎందుకంటే మరి వారి యొక్క తాతగారు చేసిన తప్పు, వారి యొక్క అవిధేయతను బట్టి ఆ విధంగా అయిపోయారు. అదే దావీదు సంతానం ఏమైంది? దావీదు సంతానము ఇప్పుడు కూడా మరి దావీదు సంతానము మరి దేవుని కొరకై మరి సూర్యుడున్నంతకాలమైన సింహాసనము ఉంటుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు అనమాట. కారణం ఏమంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు కూడా ఆయన ఈ భూలోకానంతా కూడా 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. 1000 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎవరి సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన? దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. నేను వచ్చినాను, ఆ సింహాసనం తీసేయండి, నాకు మరొక సింహాసనం చేయమని అడుగుతారా? అంటే దావీదుకు అంత ప్రిపరేషన్ వస్తున్నాడు. దావీదుకు అంత ప్రిపరేషన్ వస్తుంది. కనుక మన జీవితంలో మనము చూడండి, దావీదు గురించి మరి దేవుడు ఎంతో మరి రాజుల సైతం కూడా మరి దావీదును ముందుగా పెడుతున్నాడు. చూడండి, ఇక్కడ ఆసా రాజు విషయంలో కూడా మనం దావీదును చూపిస్తున్నాం. ఆసా రాజు చూడండి, ఆసా రాజు విషయంలో 19వ అధ్యాయము 34వ వచనం చదవండి. 2వ రాజులు 19:34 వచనం. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణంలో కాపాడి రక్షించు. చూసారండి, ఎవరి నిమిత్తం అంట? నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము. దేవుని ఆస అనే రాజు మరి ఆయన గొప్ప భక్తుడే కనుక మరి ఈ యొక్క యెరోబాము నుంచి మరి 2 భాగాలైపోతాయి. ఇజ్రాయేల్ 10 గోత్రాలు ఇజ్రాయేల్ ఉంటారు. 2 గోత్రాలు మాత్రమే యూదా గోత్రము, తర్వాత లేవీ గోత్రం. వాళ్ళు 2 మాత్రమే యెరూషలేములో ఉంటారు. అయితే చూడండి, వీళ్ళకు దాదాపు 20 మంది రాజులు ఉంటారు. వాళ్ళకు 20 మంది రాజులు ఉంటారు. ఇజ్రాయేల్కి 20 మంది రాజులు ఉంటారు, వీళ్ళకు కూడా 20 మంది రాజులు ఉంటారు. అయితే ఆసా రాజు యూదా రాజు, ఈయన భక్తుడు. ఈయన కన్నా ముందున్న వాళ్ళు మరి అన్యుల దేవతలను పూజించి యెరూషలేముకి దేవుని ప్రజలకు ఎంతగానో మరి కష్టము, బాధ, హింస కలుగజేశారు. అయితే ఆసారాజు అలాంటి వ్యక్తి కాదు, మంచి రాజుగా ఉన్నాడు. మరి 19వ అధ్యాయం నుంచి మీరు చదివితే అధ్యాయం అంతా దేవుడు ఆయన గురించి మనకు తెలియజేశాడు. అయితే ఈయన మీదకి అసురు రాజు వస్తాడు. అసురు రాజు వచ్చినప్పుడు మరి ఆయన ఎంతగానో మరి మనకు మరి భయపడ్డట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు తప్పించుకోలేవు. ప్రజలకు అందరినీ కూడా యూదుల భాషలో మాట్లాడుతున్నారు. ఏమంటే మాకు యూదుల భాష మరి మీ భాష మాకు తెలుసు, యూదుల భాషలో మాట్లాడకండి, మరి జనాలు భయపడిపోతారంటే లేదు అని రబ్సాకే అనే మరి సన్నరేపు ఈ యొక్క మరి అసురు రాజు పంపిన మరి అధిపతి వచ్చి వాళ్ళని భయపెట్టేట్టు మాట్లాడుతున్నాడు. మరి చూడండి, యెరూషలేము ఇది మరి సోమ్రోన్ ఉంది. సోమ్రోన్ కూడా ఆయన కూడా వాళ్ళు కూడా యెహోవా దేవుని మొక్కుతారు కదా.
మరి సోమ్రోన్ మా చేత నుంచి కాపాడబడిందా? ఇజ్రాయేలు మా నుంచి కాపాడారా? మిమ్మల్ని కూడా కాపాడతారా? ఆ దేవుడు ఈ దేవుడు మరి ఆ దేశం ఈ దేశం అన్ని దేశాల గురించి చెప్పి మరి ఇజ్రాయేల్ భయపెట్టే యూదులను భయపెట్టిపోతున్నాడు. అయితే ఆసారాజు ఏం చేశాడంటే మరి ఒక లెటర్ తీసుకుపోయినాడు, దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేశాడు. ప్రభా నిజమే వాళ్ళు మరి అలాంటి దేవుడు. చూడండి ఇక్కడ 32 నుంచి చదవండి, 32 నుంచి 19 అధ్యాయం 32 నుంచి. కాబట్టి అశ్షూరు రాజుల గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగించడు, ఒక కేడెమునైన దాని మీద కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, పట్టణం నుంచి రాక తాను వచ్చిన మార్గములోనే తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. చూసారండి ఇక్కడ ఏమంటున్నాడు? 33 చదవక ఈ పట్టణం లోపలికి రాక తన వచ్చిన మార్గమునే అతను తిరిగిపోవును. ఇదే యెహోవా. చూసారండి దేవుడు ఏం చేశాడు? అంతగా చేశాడు. తర్వాత కిందికి వస్తే 35వ వచనంలో ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతం చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ అయిపోయినారు. వాళ్ళందరూ కూడా మృతులైపోయినారు. జనులందరూ చూసి దేవుడు చేసే గొప్ప కార్యం చూడండి. ఇప్పుడు మరి దావీదు మరి యొక్క ఆయన చూపిన భక్తి, ఆయన దేవుడు వెంబడించిన విధానం చూడండి. దావీదుకి ఎవరు చెప్పారు? దావీదుకి ఎవరు చెప్పారు? దావీదు మరి చిన్నతనం నుంచి ఆయన గొర్రెలను కాసే వ్యక్తి అన్నమాట. గొర్రెలు కాసే వ్యక్తి. ఇప్పుడు మరి చరిత్ర ఏం చెప్తుందంటే యెష్షయి కుమారులు మొత్తం 8 మంది, మరి తర్వాత 7 మంది పెద్దవారు. ఈయన లాస్ట్ అంటే మరి చరిత్రలో యెష్షయికు 2 భార్యలు ఉన్నట్టు చెప్తుంది. అయితే ఈయన సెకండ్ వైఫ్, సెకండ్ ఆమె కుమారుడు ఎవరు? దావీదు. మరి అప్పుడు చిన్నవాడు అన్నమాట. లెక్క చేస్తారు అందరూ? లెక్క చేయరు అన్నమాట. ఆమె కూడా మరి ఏంటంటే ఇశ్రాయేల్కు సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్తారు. ఎవరు? యెష్షయి 2వ భార్య. ఇశ్రాయేల్కి సంబంధించిన వ్యక్తి కాదు ఆమె. తర్వాత మరి చిన్నవాడు, గొర్రెలు కాసేవాడు. మరి చూడండి ఒక దావీదు ఎంత వాళ్ళ ఇంట్లో మరి ఎంత తక్కువ సూపు ఉందంటే మరి వాళ్ళ ఇంటికి ప్రవక్త వస్తున్నారు. ఎవరు? సమూయేలు ప్రవక్త వస్తున్నారు. సమూయేలు ప్రవక్త 16వ అధ్యాయం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం మనం చదివితే మరి సౌలు విషయంలో ఈ యొక్క సమూయేలు దుఃఖపడుతుంటాడు. అయ్యో ఎందుకు ఇట్లా చేస్తున్నాడు సౌలు? దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఇట్లయిపోయినాడే అని సౌలు విషయంలో దుఃఖపడుతుంటే దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఎంతకాలం సమూయేలు విషయం దుఃఖపడతావు? అయితే నేను ఒక మనిషిని చూపిస్తాను, అతనికి పోయి నువ్వు అభిషేకించు ఇశ్రాయేలు పైన రాజుగా అని చెప్తాను. సరేలేని ఇప్పుడు యెష్షయి మరి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన అందరిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత మరి ఎవరిని కూడా దేవుడు కోరుకోలేదని చెప్తాడు. నేను కోరుకోలేదు, ఈయన కోరుకోలేదు. చూడండి ఇక్కడ దేవుని వాక్యం మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుని యొక్క వేర్పాటు, దేవుని యొక్క గురి, దేవుని యొక్క మరి దృష్టి ఎవరి మీద ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టు. అతను నేను త్రోసివేసిన 6వ వచనం చదవండి. 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. సమూయేలు చూశాడు, బాగా హైట్ వెయిట్ చూసుకున్నాడు మనిషి, ఈయనే రాదు, సౌలులాగా ఈయన కూడా హైటే ఉన్నాడు అని చూసుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అతని ఎత్తును రూపమును నీవు లక్ష్య పెట్టుకున్నావు. ఇట్లా మరి 7 మంది వచ్చారు. 7 మంది రిజెక్ట్ చేశారు. అప్పుడు సౌలుకు సమూయేలుకు డౌట్ వచ్చింది, ఏమండి మీ కుమారులందరూ ఈయనే ఉన్నాడు? ఉన్నాడండి, ఇంకొకరు ఉన్నాడు.
కడసారి ఉంటాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటాడు. చూడండి ఎక్కడ వాళ్ళ కుటుంబంలో ఏ స్థానం అవుతుంది? లాస్ట్లో అనమాట. ఇప్పుడు ఇంటికి ప్రవక్త వస్తున్నాడంటే ఎంత అడావుడి. చూడండి ఇప్పుడు మరి మనమే ఇప్పుడు మన ఇంటికి సేవకుడు వస్తున్నాడు. మరి సేవకుడు వచ్చినప్పుడు మనం బలి అనిపిస్తున్నాం. మరి అందరి కుటుంబం అంతా ఉండాలి అనుకుంటున్నాను అనుకోరా? నా కుమారులు అందరి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను అనుకోరా వాళ్ళ నాన్న. కానీ ప్రవక్త వస్తున్నాడు, ఎంతో శుభ సంతోషమైన దినం చెప్పాడు. మరి వెంటనే మరి నేను ఇట్లా పోతే మరి సౌలు నన్ను కనుగొని మరి చంపుతాడు కదా అని, లేదు నువ్వు బలి అర్పిస్తున్నాను పో అని చెప్పినాడు. ఆ విధంగా చెప్పాడు. అయితే మీ ఇంటికి వస్తున్నానని చెప్పినాడు. అయితే మరి మన ఇంటికి ప్రవక్త వస్తున్నాడు, రండి మీరందరూ రండి. ప్రవక్త ఏం మాట చెప్తాడో, ఎవరిని దీవిస్తాడో, ఏం చేస్తాడో అని కుమారులందరినీ కూడా పిలవాలి. కానీ దావీదును పిలవాలి. అంటే అతడు దావీదు ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు అనమాట. దావీదు ఏం పెద్ద లేకుంటే జరగదు అన్నట్టు లేదనమాట. అక్కడేంది లేదు, చిన్నవాడు. గొర్రెల వాడు వస్తే గొర్రెలు ఎవడు కాస్తాడు? గొర్రెల దగ్గర ఎవరు ఉంటారు అన్నట్టు. అంటే అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. గొర్రెల దగ్గర ఉన్నా కానీ అతడు ఎవరితో ఉన్నాడు? దావీదు దేవుడితో ఉన్నాడు. అందుకే దావీదు 23వ కీర్తనలో ఏం రాశాడు ఆయన? యెహోవా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు నేను భయపడను. గాఢాంధకారపు లోయ అంటే చాలా చీకటి ఉంటాయి అన్నమాట. దోమలు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, ఇంకా మరి సింహాలు, అడవి మృగాలు, మరి క్రూర మృగాలు ఉంటాయి. కానీ అలాంటి లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు, పాములను ఏం చేయలేము, తర్వాత ఎలుగుబంట్లు నన్ను ఏమి చేయలేము. కనుక మరి దేవుడు అలాంటి మరి వ్యక్తి అంటే దేవునిపై ఆధారపడ్డ వ్యక్తి. తల్లిదండ్రులు అతను లెక్క చేయకపోయినా, అన్నదమ్ములు లెక్క చేయకపోయినా కానీ దేవుని యొక్క విశ్వాసం. మన కుటుంబం చూడండి, మన పిల్లలు మనం ఎన్నోసార్లు బైబిల్ చదవమంటాము, సండే స్కూల్ పంపిస్తాము, కానీ ఇంకా కంటత వాక్యాలు నేర్పిస్తుంటాం చిన్నప్పటి నుంచే. కానీ వాళ్ళకు వయసులోకి వచ్చేటప్పుడు ఏమవుతారు? వాళ్ళు మాట ఏమాత్రం కూడా వినరు. కానీ ఇక్కడ దాగించండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే మరి వాళ్ళ కుటుంబం ద్వారా ఎలాంటి ఎంకరేజ్మెంట్ అతనికి లేదు. అయినా కానీ ఆయన దేవుని యొక్క దయ పొందాడు. దేవుని దయ పొంది ఎలాంటి దయ పొందాడు? ఎలాగా మరి ఎంత బలవంతుడుగా ఉన్నాడంటే దేవుడు అతడు సింహాన్ని ఎలుగుబంట్లు తీర్చివేసాడు. సింహం మరి తప్పించుకోవచ్చు. అప్పుడు మరి చెప్పాలంటే డాడీ మరి మందనికి వెలుగుబంట్లు వస్తున్నాయి, సింహం వస్తుంది, నేను కాయలేను, నేను ఉండలేను, ఒక్కని ఉండలేను, ఇంటికి వచ్చేస్తా అని చెప్పొచ్చు. కానీ చెప్పాడా? ఎలుగుబంట్లు ఎదుర్కొన్నాడు, తీర్చేసి మేక పిల్లని తీసుకున్నాడు, గొర్రె పిల్లని తీసుకున్నాడు. తర్వాత సింహాన్ని కూడా ఆ విధంగా చేసి మరి గొర్రె పిల్లని తీసుకున్నాడు. కారణం ఏమంటే అతడు దేవునితో ఉన్నాడు. కనుక మన కుటుంబంలో ఆ విధంగా దావీదులాగా చూడండి, దావీదు ఆ విధంగా దేవుణ్ణి సేవించాడు కాబట్టి తన కుటుంబం ఏ విధంగా ఉంది? దేవుని శాశ్వతంగా. మీ సంతానము శాశ్వతంగా. కనుక మన సంతానము దేవుని శాశ్వతంగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుడు మనల్ని రాజులుగా చేశాడు. ఏం చేశాడు? రాజులుగా చేశాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. తన గుణాతిశయం ప్రచురం చేయనిమిత్తం. చూడండి, దేవుని గుణాల గురించి చెప్పే అవకాశం దేవుని బిడ్డలకే ఉంది. చాలా మంది సువార్త పోతే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, విగ్రహాల గురించి, ఆ మనుషుల గురించి, ఈ మనుషుల గురించి చెప్తారు. అవన్నీ వేస్ట్. బైబిల్ ఏం చెప్తుంది మనకు? ఆయన గుణాలను ప్రచురం చేయగలుగుతారు. ఆయన గుణం అంటే సువార్త. సువార్త అనమాట. ఆయన గుణములు ఎక్కడున్నాయి? ఆయన గుణం ఏంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకంలో మనుషులు ప్రేమించి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం దాచాడు, సమాధి చేయబెట్టాడు, 3వ దినాన తిరిగి లేచాడు. పౌరుడు ఏమంటాడు? నాకు ఏమడిన ఉపదేశము ఇదే. 15వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే, నాకు ఏమడిన ఉపదేశము ఇదే. కనుక మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి. మనం లేఖనాలు చెప్పాలంటే మనం సువార్త మీద మరి ఎక్కడికైనా లేఖనాలు మరి ప్రజలకు చెప్పినప్పుడు ఆ లేఖనాలలో ఏముంటుందంటే దేవుని శక్తి ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని యొక్క స్వస్థత. లేఖనాలు మరి 107వ కీర్తన 20వ వచనం ఏం రాయబడింది? ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను. 107వ కీర్తన 20వ వచనం, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారి పడిన గుంటల నుంచి వారిని
దేవుని వాక్, దేవుని శక్తి కనుక ఎవరి ద్వారా ఉందంటే దావీదులో ఉంది. కనుక మనం మొట్టమొదట మరి రాజులుగా తర్వాత రాజులుగా చేసినాడు. రాజులుగా చేసినాడంటే మొట్టమొదట మన కుటుంబాన్ని మనం ఏం చేయాలి? మంచిగా పరిపాలించాలి. మన భక్తి, మన ప్రార్థన, మన సేవ విధానం, మన జీవిత విధానం ద్వారా ఏం జరగాలంటే మన కుటుంబం శాశ్వతంగా దేవుని సన్నిధిలో ఉండేట్టు మన కుటుంబంలో మన ద్వారా దేవుడు అలాంటి తీర్మానము చేయాలి. మన కుటుంబం చూడండి, మరి ఈ యొక్క బైబిల్ స్టడీలోనే సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను ముగిస్తున్నాను. కనుక మనం ఎక్కడికి వచ్చినామంటే మరి ఇంకా ముందుకు చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత యాజకుల గురించి కూడా మరి ఉన్నాయి. అయితే రాజుల కార్యక్రమంలో టైం అయిపోయింది. అయితే రాజు మొట్టమొదట ఎక్కడ తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో వాళ్ళని స్థిరులు కదలని వారు ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిమైనది. 1 అధ్యాయము 58వ వచనంలో స్థిరులు కదలని వారు ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిమైనది. దేవుని సన్నిధిలో మన పిల్లలు, మన కుమార్తెలు, భార్య, భర్త, మరి మన కుటుంబం ఫస్ట్ దేవుని ఎదుట ఉన్నప్పుడు మన ద్వారా మరి మరొక కుటుంబం అట్లా మరి దేవుడు సంఘం చేర్చినప్పుడు మన ద్వారా మన సంఘం కూడా దేవునికి ఇష్టంగా ఉంటుంది. మన కుటుంబంలో అనేక కుటుంబాలు, మనకు బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. కనుక అవన్నీ కూడా మరి చూపించడానికి మరి మన సమయం లేదు. అయితే ఇప్పుడు దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే దావీదు కుటుంబం. దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు? శాశ్వతముగా అతని సంతానము శాశ్వతముగా, అతని సింహాసనము చూరునంత వరకు చూడండి. అలాంటి మరి డిసైడ్ చేశాడు దేవుడు. కనుక మరి నీ విషయంలో, నా విషయంలో, మన కుటుంబంలో దేవుడు ఏం డిసైడ్ చేశాడు? కనుక ఈ బైబిల్ స్టడీలో మనము వారం బైబిల్ స్టడీ వింటున్నాం, దేవుని స్తోత్రం. కానీ ఈరోజు మన కుటుంబము, మన సంతానం, మన జనరేషన్ తర్వాత మనం పోయిన తర్వాత మరి దేవుడు ఏ విధంగా వారి విషయంలో మరి ఏ మాట చెప్తాడు, ఎలాంటి తీర్మానం చేస్తాడు అది నీకు తెలుసు. కనుక నీ భక్తిని బట్టి, నీ తీర్మానం బట్టి, నీ సమర్థం బట్టి, నీ ప్రేమను బట్టి నీకు తెలుసు. కానీ మరి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మనం దేవుని బిడ్డలంగా, చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చిన వారంగా, ఆయన గుణాక్షేపులు ప్రచురించే బిడ్డలంగా, తర్వాత యాజకులైన రాజులైన యాజక సమూహంగా మనం రాజుల కాడికి వచ్చినాం. కనుక మనం రాజులుగా, రాజు అంటే ఎవరినైనా అడుగుతాడా? రాజు అంటే ఎవరికి తల ఉంచడు. కనుక ఎవరిని కూడా అడగడు. అయితే మనకు రాజ్యాది రాజున్నాడు, ఆయన ఒక్కరిని మాత్రమే మనము అడగాలి. కనుక భక్సింగంకులు కూడా దేవుడు అదే చెప్పాడు. ఏం చెప్పాడు? నీ అవసరతలు ఎవరికి చెప్పుకోకూడదు, ఎవరితో కలవకూడదు, నీ ఇంటి దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా వదిలేసి వచ్చేసేయి. మరి ఆయన షరతులు ఆయన వచ్చాడు. ఒక దేవుని అడిగాడు, దేవుడు కార్యం చేశాడు. మరి దాదాపు ఇప్పుడు 50,000 సంఘాలు చూడండి, మరి అన్నీ కూడా ప్రపంచవ్యాప్తిగా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. కనుక ఆయన సంతానం కూడా దేవుడు ఆశీర్వదించాడు. భక్ష్యంగా కుటుంబం కూడా దేవుడు మొత్తం నమ్ముకుంది. వాళ్ళు కొంతమంది దేవుడు సేవలు చేస్తున్నారని మనం వింటున్నాం. కారణం ఆయన చూపిన భక్తి, ఆయన నడిచిన మార్గం, ఆయన మరి చేసిన ప్రార్థన. కనుక మన జీవితంలో మనం కూడా మనం యాంత్రికంగా ఉండకుండా మరి నీ కుటుంబం దేవుని సన్నిధిలో దావీదు కుటుంబం లాగా ఉండాలని మనం తీర్మానం చేసుకొని ప్రభు ప్రతిష్ఠించుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రభు మనకు సాయం చేయాలి. ఆ విధంగా ప్రభు మనకు ప్రార్థన చేసుకుంటాం.